ఏంటి? గది మంచిగా తిన్నా కదా, కడుపులా గడబిడ కాకుండా అడుగుతున్నా. అక్కడున్న యాసిడ్ ఇవ్వాలి నీకు. అయ్యయ్యో, అలా అనకూడదు నాన్న. అసలే కోర్టు తను వెనుకుంది. కోర్టు పేరు చెప్పి నోరు నొక్కేయడం కాదమ్మా, ముందు వాడి ఆకలి సంగతి చూడండి. ఒక 10 నిమిషాల ముందైతే మీ పెదనానికి పెట్టకుండా నీకే పెట్టేదాన్నా. ఏంటి ఇప్పుడు నాకేదో ఒకటి చేసి పెడతారా లేదా? ఆ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూడమ్మా. అందులో ఏం లేదు సారు, సరుకుల కోసమని షాపు పోతున్నా. నా ఇంట్లో నాది అనడానికి ఏమీ లేకుండా చేశారన్నమాట. సరే, మీరు గట్ల బాధపడితే నాకు కూడా బాధ ఉంటదండి. జరగట్ల కూర్చోండి, 5 నిమిషాల్లో ఏదో ఒకటి చేసి తీసుకొస్తా. నువ్వే వద్దంటుంటే నీ చేత్తో చేసింది తింటాననుకుంటున్నావా? ఊరుకోనన్నా, అసలే కోర్టు మనిషి. పెదనాన్న, బయటికెళ్ళి ఏదో ఒకటి తిందాం పద. అవునా, నాకు బాగా ఆకలేస్తుంది, పద. ఏమైందే? జడ్జి గారు ఏం చెప్పిండ్రు? ఇద్దరం మంచిగా కలిసి ఉండాలని చెప్పిండ్రు కదా. అందుకని నువ్వు మాతో తినడానికి వస్తావా? ఆల్రెడీ ఫుల్గా కుమ్మేశావు కదా. మస్తుగా తిన్నా కదా, మీతో వచ్చేటంత ఓపిక లేదు గాని మీకెదురొస్తా. పెండ్లా ఎదురొస్తే మొగునికి అంతా మంచిగానే ఉంటదంట. నువ్వెదురొస్తే నాకు మంచిది. మంచి హోటల్కి పోతే మంచి టిఫిన్ అక్కడే దొరుకుతుంది. దానికి నువ్వు ఎదురు రావాల్సిన అవసరం లేదు. నాకైతే రావాలనిపించింది, వస్తున్నా. ఇది నవ్వుతారా అండి? అసలే ఆకలితో ఉంటే నవ్వుతూ రావాలా? ఆగరా ఆగరా ఆగరా. పెదనాన్న పద పద నాన్న. శ్రీవల్లి, ఇన్ని రోజులు నా కొడుకు నీతో ఆడుకుంటే ఇప్పుడు నువ్వు వాడితో ఆడుకుంటున్నావు కదా. మొగుడు పెళ్ళాం ఏదైనా సమానంగా పంచుకోవాలంటారు కదా అత్తమ్మా. అందుకే నాకు ఇచ్చిన దాంట్లో ఆయనకి సగం ఇస్తున్నా. గది కూడా తప్పేమోనని కేసు పడతారని చెప్తున్నా. జడ్జి మేడం మాటినాలా, మీ మాటినాలా? ఏంటి పెదనాన్న నాకు ఈ టార్చర్? కోర్టుకు వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటే ఆ జడ్జి గారు వారం రోజులు మేము కలిసి ఉండాలని చెప్పడం ఏంటి? నేనేం మాట్లాడినా ఫోన్ చేయమని తన అసిస్టెంట్ నెంబర్ ఇవ్వడం ఏంటి? అది అడ్డం పెట్టుకుని ఒక్కరోజుకే చుక్కలు చూపించింది. ఇంకా 6 రోజులు శ్రీవల్లిని ఎలా భరించాలో నాకు అర్థం కావడం లేదు. కంగారు పడక నాన్నా, నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. నన్ను ఇరిటేట్ చేస్తుంది, నా మీద పెత్తనం చేస్తుంది. అయినా చేతగాని వాళ్ళ కోర్టుకి భయపడి అన్ని భరించాల్సి వస్తుంది. నాన్న, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. శ్రీవల్లి ధైర్యం ఆ జడ్జి గారు. నేను ఏదో విధంగా ఆమెతో మాట్లాడి నీకు శ్రీవల్లి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. వద్దు పెదనాన్న, ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి నాకు ఫేవర్ చేయమని చెప్పి వెళ్తే శ్రీవల్లికి ఇంకా సపోర్ట్ పెరిగేలా చేస్తారు. మనది తప్పుంది కాబట్టి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామనుకుని నా మీద ఇంకేమైనా యాక్షన్ తీసుకున్నారంటే శ్రీవల్లి సమస్య ఇంకా పెరిగిపోతుంది. మీ పెదనాన్న అంత అమాయకుడు కాదు నాన్న. ఈ విషయం నాకు వదిలేయి. సర్లే అత్తమ్మా, బయట తిరిగి వచ్చిండ్రు కదా, పోయి స్నానానికి నీళ్లు పెట్టి బట్టలేయాలి. నేను పోయేస్తా. అబ్బో, కోర్టు చెప్పింది కదా అని మరి అన్నిటికీ నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడు అడిగితే ఇన్ని మంచినీళ్ళు చాలు. అయ్యో, నేను పోకుంటే
ఆయన పిలుస్తారు చూడండి. ఆ ఏంది వాడు నిన్ను హ, వాడెప్పుడు పిలవాలి? లేదు నిప్పు మామా, ఆయన మారిండ్రు. కావాలంటే నువ్వే చూడు, శ్రీవల్లి రా అని పిలుస్తారు. ఎవరికి చెప్తావమ్మా నీ కబుర్లు? అట్లయితే చూడండి మావా, పిలుస్తారు లేదో. ఏ ఏంటే వాడు నిన్ను పిలుస్తాడా? గందులో చిన్న మ్యాజిక్ ఉంది, పిలుస్తారు చూడండి. ఏంటే పిలుస్తాడన్నావుగా? ఆగుండత్తమ్మా, పిలుస్తారు చూస్తుండ్రి. సామ్రాట్ ఎందుకు పిలుస్తాడు? ఏదో మా ముందు గొప్పలు చెప్పుకోవడం తప్ప. ఎట్లుంది? నా గది ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకోసారి చండాలంగా చేసావా? మీ గదేంది? ఇది మన గది. అయ్యో తలాడిస్తుండ్రు, తలనొప్పి వస్తుందా? నూనె పెట్టి మర్దం చేయమంటారా? అతమా వస్తున్నా. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? వద్దు ఏం లే. చెప్పమంటున్నానా? చెప్పమంటారా? చెప్పినాక మళ్ళీ కోపానికి రావద్దు. వద్దు తిని మర్యాదగా అదేంటో చెప్పు. అది వద్దు తిని. ఏయ్, ఏంటో చెప్పు. మనకి నా మీద మస్తు కోపం చూపిస్తారు గాని లోనా నన్ను గిట్ల దగ్గరికి తీసుకోవాలన్న ప్రేమైతే మనసులో వస్తుంది కదా. ఏంటి ప్రేమ? నీ మీద అంత సినిమా లేదు. జస్ట్ ఒక వారం నిన్ను భరించాలి కాబట్టి భరిస్తున్నాను. ఆ తర్వాత నీతో విడాకులు తీసుకొని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తాను. సరే, నా మీద ప్రేమ లేదని మీరు అంటుండ్రు. ఉందని నేను ప్రూవ్ చేస్తే ఏమిస్తారు? నీ మీద నాకు ప్రేమేంటి? మీ మనసులో నా మీద ప్రేమ ఉంది, గది ప్రూవ్ చేస్తా అంటున్నా కదా, ఏమిస్తారు? సరే చేయి చూస్తా. పక్కా? పక్కా. ఇప్పుడే నిరూపిస్తా. నాకు మీ మీద ప్రేమ ఉంటే గీ రాయి పోయి కళ్ళబడుతుంది, లేదంటే లే. అనుకోకుండా పడిన దానికి అంత ఫీల్ అవ్వకు. ఇదా నువ్వు ప్రూవ్ చేస్తానంది? సరే, మీరయ్యండి. నేనా? ఎయ్యుండ్రి. నా మీద ప్రేమ లేదనే ఎయ్యుండ్రి, చూద్దాం. వెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు. అయితే ఎయ్యుండ్రి. మెడిసిన్స్ తీసుకొస్తానని ఇంకా రాలేదేంటి?
రోహిత్, నువ్వు మళ్ళీ తాగావా? కొద్దిగా తాగాను. ఇక్కడ టాబ్లెట్ లేక నేను బాధపడుతుంటే నువ్వు తాగేసి వచ్చావా? మెడిసిన్స్ ఏవి? తీసుకురాలేదు. తీసుకురాలేదా? మెడిసిన్స్ కొద్దిగా డబ్బులు ఇచ్చింది కదా. పాపం చెల్లి డబ్బులు పంపించింది. మరి మెడిసిన్స్ ఎందుకు తీసుకురాలేదు? ఆకులతో నువ్వు బాధపడ్డావు, మందులు లేక ఇబ్బంది పడ్డం చూసి తట్టుకోలేక ఆ 1000తో డబ్బు సంపాదిద్దామని బెట్టింగ్ వేశాను. ఒక్క బాల్ కొట్టుంటే 1,00,000 వచ్చిండేది. కానీ ఆ దరిద్రుడు కొట్టలేదు. పోయింది. ఆ బాధలో తాగొచ్చేసాను. నువ్వు అసలు మనిషివేనా? నువ్వెలాగో సంపాదించలేవు. వదిన మందుల కోసం ఇచ్చిన డబ్బులు వాడేస్తావా? సారీ బంగారం. అబ్బా అలా కాదు, ఇలా కొట్టుంటే 6 పోయి ఉండేది. కొట్టలేదు, 1,00,000 పోయింది. సరే తేండ్రి, ఏం చేస్తాం? నా రాత అట్లా రాసుంది. ఏం చేయాలో ఏం సమజ్ కావట్లే. గుండెల నిండా మీ మీద ప్రేమున్నా అది మీకు ఎట్లా అర్థమయ్యేటట్టు చేయాలో అస్సలు సమజ్ కావట్లేదు. ఆ లేడీ కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ చాలు. ఆ లైట్ ఆఫ్ చేసి పడుకో. ఒక నిమిషం. ఏంటది? గీత, 1 ఆయన గదిలోకి రావాలి. 2 ఆయనకి దగ్గరగా కావాలి. 3 నా మనసుల ప్రేమ ఆయనకి చెప్పాలి. 4 ఆయనతో సినిమాకి షికార్లకి పోవాలి. 5 కలిసి భోజనం చేయాలి. ఆయన నన్ను ప్రేమగా చూసుకునేటట్టు చేయాలి. 6 ఆయనంతటా ఆయనే నన్ను బయటికి తీసుకోవాలి. 7 ఇంతకాలం ఆయన మనసులో దాచుకున్న ప్రేమని నా ముందు ప్రపోజ్ చేసేటట్టు చేసుకోవాలి. ఒకటే కళ అనుకున్నాను, చాలా కళలున్నాయి. ముందది అక్కడి నుంచి తీసే. నాకు తెలుసు, గిసువంటి చూస్తే ఏడ మనసు మారి బయట పడతారు అని మీరు భయపడుతుండ్రు. అందుకే కదా తీయమంటుండ్రు. నీ పిచ్చి గురించి వాదించే ఓపిక నాకు లేదు. నీకిష్టం వచ్చింది తగిలించుకో. ముందు లైట్ ఆఫ్ చేసి పడుకో. ఇదిగో అమ్మాయి, ఆగండి. పసుపు కుంకుమలతో గుడికెళ్ళాలి గాని మా ఇంటికి వస్తున్నారేంటి? లేదన్నయ్య, మీ ఇంటికే వస్తున్నాం. మా ఇంటికా? ఏంటన్నయ్య గారు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? శ్రీవల్లి సామ్రాట్ ఇద్దరూ కలిసి అమ్మవారి కుంకుమార్చన చేయబోతున్నారు కదా. ఏంటి, మా సామ్రాటు ఆ శ్రీవల్లితో కలిసి కూర్చొని పూజ చేయడమా? ఏంటి బావగారు, రాత్రి అనుకున్నాం కదా, మర్చిపోయారా? రండమ్మా, మీరు లోపలికి రండి. ఏంటి మరదలమ్మా, ఇప్పుడు శ్రీవల్లి సామ్రాటు పక్క పక్కన కూర్చొని పూజ చేస్తారు అంటావు? ఖచ్చితంగా చేస్తారు. అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు మరదలమ్మా? మనిషి ఎదురుగా ఉంటేనే వాడు తట్టుకోలేకపోతున్నాడు,
అలాంటి వాడు కూడా కంకణం కట్టుకుని శ్రీవల్లి పక్కన కూర్చొని అమ్మవారికి అర్చన చేయడమా? ఇది జరిగే పనేనా? ఇప్పటికి చేసింది చాలు. ఇంకా ఇలాంటి పనులు చేసి వాడిని బాధ పెట్టకండి. పూజలు పునస్కారాలు కావాలంటే మీరు చేసుకోండి. ఏంటమ్మా శ్రీవల్లి, వచ్చిన దగ్గర నుంచి వాడిని తినేస్తున్నావు? మా వాడిని బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నావేంటి? చేసింది చాలు, ఇక ఆపు. అలా అంటారేంటండి? శుభవాని అమ్మాయి అమ్మవారి పూజ చేస్తాను అని అంటుంటే దేవుడి విషయంలో అలా మాట్లాడొచ్చా? నేను కుదరదంటే మధ్యలో నువ్వేంటే? అయినా ఏంటి ఏంటి మధ్య గొంతులేస్తుంది? నేనేమన్నానండి? దేవుడి విషయం కదా, వద్దని. ఆ పాపం మీకెందుకు అని అంటున్నాను. దేవుడి విషయం అయితే ఇష్టం లేకుండా బలవంతంగా కూర్చోబెడతారా? కావాలంటే తను కూర్చోమను, తనని చేసుకోమను. శ్రీవల్లితో కలిసి సామ్రాట్ కూర్చోవడం, పూజ చేయడం అనేది జరగదు, జరగబోదు. జరగదని నువ్వంటే కాదు నిప్పు మామ, జరిగి తీరాలి. అదే కదా, భార్య పూజ చేస్తానంటే భర్త పక్కన కూర్చోవలసిందే. ఎలా కూర్చుంటాడమ్మా? ఏ నమ్మకంతో అంటున్నావు? హలో అమ్మా, పూజ ఎన్నింటికి మొదలు పెడతారు? 10 గంటలకంతా పూజ మొదలైతది. గట్లని సుట్టం లెక్క తీరిగ్గా 10 గంటలకు వస్తారా? బయలుదేరండి జల్దీ. సర్లే, బట్టల సంగతేంటి? నీకు చీర తీసుకున్నాను. అలాగే చీర తీసుకుంటే సరిపోద్దా? అల్లునికి బట్టలు పెట్టరా? పూజలో కూసుంటున్నామంటే నా పుట్టింటికెళ్ళి ఇద్దరికి బట్టలు తేవాలే. గది కూడా తెలియదా? నన్ను పూర్తిగా చెప్పనిస్తేనే కదే. ఇద్దరికీ తీసుకున్నాను అని చెప్పేలోగా అరిస్తే ఎలా? సరే సరే, జల్దీన్రా. ఆయన కూడా జర బిజీగా ఉన్నారు. ఆయనకేం కావాలో చూసుకోవాలి. ఉంటా. సామ్రాట్ నీతో కలిసి కూర్చుంటాడా? అది జరిగే పనేనా? ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నట్టు? పెద్దోన్వి, నువ్వట్లా అనకు నిప్పు మామ. నీకు పుణ్యం ఉంటుంది. నా మొగుడు నేను ఒక్కటయ్యేటట్టు చూడు. ఆయన లేకుండా నేను బతకలేను. ఆయన నీ మాటే వింటాడు. నువ్వేం చెప్తే గదే చేస్తాడు. నీ బిడ్డ లాంటి దాన్ని నాకు సాయం చేయనిప్పు మామ. నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు ఎన్ని వేషాలు వేసినా అది జరగదు. గీత నీ కాళ్ళ మీద పడతా అనుకున్నావా? నా మొగుడు నా అత్తిల్లు అంటే నా ఇల్లు. నా ఇంట్లో నా మొగుడుతో కలిసి నేను పూజ చేస్తుంటే నీకేంద్రా బాధ? నువ్వు నన్ను రా అంటావా? అవురా అంట. నా మొగుడుతో నేను ఇట్లుండాలి, ఉండన్నా లేదా అని చెప్పనీకి నువ్వెవడురా? ఏంది ఊరుకుంటున్నాను కదా అని మస్తు కథలు పడుతున్నావు? అసలు మా మధ్యలా నీళ్ళు లేంద్రా? నేనేమన్నా నీ బిడ్డను చేసుకున్నానా? నీ ఇంటి కోడల్లా? ఏడ గతి లేక ఈడికొచ్చినావు. ఉన్ననా, తిన్ననా, పండిన్నా అన్నట్టు ఉండాలి. నా మీద పెత్తనం చేయాలని చూస్తావు. నా మొగుణ్ణి నీ చేతిలో పెట్టుకొని ఆడించాలని చూస్తావు. ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు? బిడ్డా మంచిగున్నవా? కడుపులతి తీసి పెడతా. గిస్ వంటి కథలు పడినవో
బొక్కలు చూరు చూరు చేస్తా. అనాలి అనిపిస్తుండే గాని ఏం చేస్తాం, పెద్దోనివి. నిన్నిట్లంటే మంచిగా ఉంటుందా? అట్లనలేను ఇట్లనలేను. అనవసరం అన్ని అలా అనాలనిపిస్తుందంటావో? నీ సంగతి ఇలా కాదు. ఇప్పుడే సామ్రాట్ దగ్గరికి వెళ్ళి నీ కథేంటో తెలుస్తాను. అట్లనా? సరే నడు. నువ్వైతే గిట్లా అన్నదని చెప్తావు గంతే కదా. నేను నీ సినిమానే చూపిస్తానికి. సినిమానా? ఏ సినిమా? ఏ సినిమా అంటే వేంది నిపు మామా? యాద్ మర్చినవా? అదేంటి బాబు అలా లేచి నిలబడ్డారు? బట్టలు పెట్టాలి కదా, కూర్చోండి. నాకెందుకు బట్టలు పెడుతున్నారు? అదేంటి బాబు అలా అంటావు? ఇంటల్లుడివి, నీకు బట్టలు పెట్టాలి కదా. నేను మీ అల్లుణ్ణి కాదు. తను నా భార్య కాదు. ఈ ఇంటికి ఏమీ కాని మనిషిని కోర్టు మీద గౌరవంతో ఈ వారం రోజులు భరించాల్సి వస్తుంది. రే, ఏంట్రా మాటలు? అత్తగారు మావగారితో అలాగేనా మాట్లాడేది? తను నా భార్య కాదంటుంటే ఇంకా అత్తయ్య మావయ్య ఎక్కడి నుంచి వస్తారమ్మా? చూసావన్నా, నువ్వు కాదన్నా, ఆ దేవుడు మీరిద్దరూ ఒక్కటే అని చెప్తున్నాడు. పూజలో కూర్చోనంటూ కూర్చున్నావు. కుంకుమ నుదుటను పెట్టను అంటూనే నీకు తెలియకుండా పసుపు కుంకుమలతో తనని ఆశీర్వదించావు. మరి దీన్నేమంటావు నాన్నా? వద్దనుకున్న వస్తువులా భార్యని వదులుకోలేం బాబు. ఆ బంధానికి చాలా బలం ఉంటుంది. వచ్చే నా బంధువుల ఆశీర్వాద బలం, వేద మంత్రాల బలం, కనిపించని దేవుళ్ల ఆశీర్వాద బలం, ఇన్ని బలాలతో ముడిపడి ఉన్న ఆ మూడు ముళ్ళని వదిలించుకోవటం అంత సులభం కాదు బాబు. నేను చెయ్యను అన్న పనులన్నీ నీ చేతే చెయ్యిస్తోందంటే ఆ తల్లికి కూడా మీరిద్దరూ ఒకటిగా ఉండడమే ఇష్టమని అర్థం కావట్లేదు. ఈ విషయంలో ఆ దేవుడు చెప్పినా నేను వినను. అయినా రేపటితో తెగిపోయే బంధం గురించి ఎందుకు మీరందరూ అంతలా ఆలోచిస్తున్నారు? రేపు కోర్టు తీర్పు తర్వాత తనెవరో నేనెవరో ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. భవానీ, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచనలు కాకేం మిగిలాయండి. వాడి మాటలేంటో, ఎందుకు వాడంత కఠినంగా తయారయ్యాడో నాకు అర్థం కావడం లేదు. శ్రీవల్లి లాంటి భార్య రావాలంటే ఏ జన్మలోనో పుణ్యం చేసుకునుండాలి. అలాంటిది శ్రీవల్లిని ఆ విధంగా బాధ పెట్టడం ఏంటండి? కన్నవాళ్ళం,
మన మాట కూడా వాడు విన్నప్పుడు ఇంకేం చేయగలం భవానీ? అయ్యో, రేపు కోర్టులో వాడేం మాట్లాడతాడో, జడ్జి గారి ముందు ఎలా ప్రవర్తిస్తాడో అని భయమేస్తోందండి. ఎక్కడైనా కూతురు కాపురం ఏమైపోతుందో అని బాధపడతారు. మనం కొడుకు కాపురం గురించి బాధపడాల్సి వస్తుంది. శ్రీవల్లికి ఏం తక్కువండి? బంగారం లాంటి పిల్ల. దాని మనసు అర్థం చేసుకోవడం లేదు వాడు. ఎవరెంత ఆలోచించినా చివరి నిర్ణయం అయితే వాడే కదా తీసుకోవాల్సింది. ఆ నిర్ణయం తప్పు కాకూడదని ఆలోచించాలండి. చిన్నవాడైతే ఒక దెబ్బ కొట్టి చెప్పొచ్చు. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి, ఎలా చెయ్యాలి? ఏమో భవానీ, నాకు కూడా ఏమో అర్థం కావట్లేదు. మన ఇంట్లో ఒక ఆడపిల్ల అలా బాధపడుతున్నా ఏమీ చెయ్యలేకపోతే ఆ పాపం మనది కూడా అవుతుందండి. ఎవరో మాటలు విని ఆ రాముడు సీతమ్మని అడవులు పాలు చేస్తే వీడు అపార్థం చేసుకుని ఈ ఇంటి సీతమ్మని ఈ ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నాడు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో తెలీదు. వారం రోజుల్లో వాళ్ళలో ఏదైనా మార్పు రాకపోతుందా అనుకున్నాను. ఆ మార్పు వచ్చినట్టు నాకేం అనిపించట్లేదండి. కోర్టుకు వెళ్ళినా కాని అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా భవానీ. ఆ దేవుడి దయ వల్ల మనసు మారి శ్రీవల్లిని దూరం చేసుకోకుండా ఉంటాడా, లేకపోతే ఇలాగే మొండిగా శ్రీవల్లిని వదిలించుకోవాలని చూస్తాడా? ఈ రాత్రి ఇలాగే ఆగిపోతే బాగుండనిపిస్తోందండి. లేదంటే తెల్లవారితే కోర్టులో ఏం చూడాల్సి వస్తుందో, ఏం వినాల్సి వస్తుందోనని భయం వేస్తోందండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారు మీ ఇద్దరు బాగుండాలనే కదా మానవతా దృష్టితో ఆలోచించి వారం రోజులు గడువిచ్చారు. వారం కాదు మేడం, నెల రోజులు గడువిచ్చినా కలిసి ఉండడం అనేది జరగదు. సరే, క్లయింట్తో మీరేమన్నా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. ఏం మాట్లాడతారు మేడం? నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా. లాయర్ గారు కాదు, నా కుటుంబం కాదు, చివరికి ఆ దేవుడే వచ్చి అడిగినా సరే నేను చెప్పేది ఒక్కటే, నాకు విడాకులు కావాలి, తనతో కలిసి బతకడం అనేది జరగదు జరగదు జరగదు. అడగద్దు అని మీరెలా చెప్తారు? అడగాల్సిన విషయాలు అడగాలి. మీ సమాధానాల్లో న్యాయం ఎంతుందో ఆలోచించాలి. అప్పుడు కదా జడ్జి గారు తీర్పు ఇవ్వగలరు. ఎవరేమడిగినా నా సమాధానం ఒకటే అన్నప్పుడు మీరడిగి మాత్రం ప్రయోజనం ఏముంటుంది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. 7 రోజులు మీ ఇద్దరు కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చారు. నీకు అండగా కోర్టు నిలబడి నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు కోరుకున్నట్టు నీ భర్త ప్రవర్తించకపోయినా కాల్ చేయమని జడ్జి గారి పర్సనల్ అసిస్టెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. అయినా మార్పు లేదు. ఈ వారం రోజుల్లో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పావు. అంత సంతోషంగా ఉన్నప్పుడు వారంలో ఒక క్షణం అయినా నీతో కలిసి బతకాలన్న ఆలోచన తనలో రాలేదు అంటే మీ ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్ లేదనే కదా అర్థం. ఆయన అంటే నాకెంత ప్రాణమో చెప్పాలి. ఆయనతోటి గడిపిన ప్రతి నిమిషం మీకు లెక్క కట్టి చెప్పాలి. 7 రోజులు 168 గంటలు 10,080 6,04,800 సెకండ్లు. అందులో ప్రతి సెకండ్ నేను ఆయనతోనే ఉన్నా. ఆయన గురించి సోంచాయించిన, ఆయన పక్కనున్నా. ప్రతి సెకండ్ ఏడ గడిసిపోద్దా అని లెక్కలు పెట్టుకుంటూ గడిపిన. కోటకాడి నుంచి ఇంటికి పోయిన వాకిట్ల కొత్త
ఆయన కళ్ళల్లో ప్రేమ చూసిన, ఆయన గుండె చప్పుడిన్నా, ఆయనతోటి కలిసున్నా, కలిసి ఒకే గదిలో వండుకున్నా. అబ్బో, రోజులు ఎట్ల గడపల్లో రాసి పెట్టుకున్నా. రోజు రోజు కాలంలో కలిసిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్తున్నా కదా అని సంబరపడిన. రానన్నా పూజల కూసోబెట్టిన. కలిసి ఆ అమ్మకి కుంకుమార్చన చేసిన. పసుపు కుంకుమ కింద పడితే గాబరపడిన. అన్నిటికీ ఆ అమ్ముంది కదా అని ధైర్యం చెప్పుకున్నా. మీ అందరికీ అది 7 రోజులైతే నాకది 7 జన్మల ఆనందం. నాకు ఆయన కావాలి. నా బతుకంతా ఆయనతోనే ఉండాలి. ఆయనతోనే ఉంటా, ఆయనతోనే ఉంటా. ఆపో ఆపో ఆపో. ఆపుతావా నిప్పు మామ? ఏంది నేను చేసిన మోసం? ఆయన మీద నాకు ప్రేమ లేకుండానే ఆయన వద్దన్న ఆయన ఇంటికి వచ్చిందా? ఆయన మీద ప్రేమ లేకుండానే యాక్సిడెంట్ అయినప్పుడు సేవలు చేసినా? ఏం తెలియకుండా ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? ఆపమ్మా ఆపు. చెప్పనివ్వు ఆయన్ని. ఎందుకంత ఆవేశం? పెద్ద ఆయన్ని కొట్టేస్తావా ఏంటి? వాడు ఎందుకు ఈ బ్రతుకాన్ని చావబోతే నేనే ఆపానమ్మా. ఇంకా బలవంతంగా వాడికి శ్రీవల్లిని కట్టబెట్టాలని చూస్తే రేపు నా తమ్ముడు కొడుకు ఏం జరిగినా ఈ కోర్టు వారే బాధ్యత వహించాలి. వీడు రోజు 100 పనుల మీద తిరుగుతుంటాడు. వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది చాలక శ్రీవల్లి ఆలోచనలతో వీడు డిస్టర్బ్ అయి కారులో వెళ్లేటప్పుడు జరగడానికి ఏదైనా జరిగితే వీడి ప్రాణానికి బాధ్యత ఎవరిదమ్మా? మీరిచ్చే తీర్పు వీడి ప్రాణాన్ని నిలబెట్టేలా చూడండమ్మా. మాకు మా బిడ్డని దూరం చేసే తీర్పు ఇవ్వకండమ్మా. మా వాడితో ఆ అమ్మాయి ఉంటే వీడి జీవితం సర్వనాశనం. అంతే. ఉంటారమ్మా. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. 10 నిమిషాల పాటు విరామం తీసుకుందాం. ఈ కోర్టుకి ఎన్నో కేసులు వచ్చాయి. ఈ కేసు ఈ తీర్పు రిజర్వ్ చేయబడతాయి. భార్య వద్దనుకునే భర్త, కోడలు కావాలనుకునే అత్త, అయినా చివరికి భర్త కోరికే తీరింది. కానీ శ్రీవల్లి కోరుకున్న కోరికని మానవతా దృక్పథంతో అది తన చివరి కోరికగా భావించి ఎక్కడ ఎవరి సమక్షంలో శ్రీవల్లి మెడలో తాళి కట్టాడో అక్కడే అందరి బంధువుల ముందు ఆమె మెడలో తాళి తీసిన తర్వాత విడాకులు మంజూరు చేయాలని తీర్పు ఇవ్వడమైనది.